రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య రాజీనామా సవాల్ రసవత్తరంగా మారింది. ఇరువురి మధ్య లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సవాళ్లు కీలకంగా మారాయి. రాజీనామా లేఖతో గన్ పార్కుకు వస్తానని రేవంత్ కూడా రావాలని సవాల్ చేశారు. అయితే రేవంత్ చర్చకు వస్తారా రారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకు తాను రాజీనామా లేఖతో వస్తానని, రేవంత్ వస్తావా, దమ్ముంటే రావాలని మరోసారి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదామని హరీష్ రావు అన్నారు. రైట్, ఇక రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య రాజీనామాల సవాల్ రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు రాజీనామా లేఖతో వస్తాను అంటూ సవాల్ విసిరారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, ఈ సవాళ్ల పర్వాన్ని మనం ఎలా చూడొచ్చు? ఏ జ్యోతి, తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అసలు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు అంటే ఒక సవాళ్లు స్వీకరిస్తున్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో, అంటే యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా కూడా నేను చెప్తున్నా, ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేసి తీరుతానని కూడా చెప్తున్న నేపథ్యంలో దాన్ని రేవంత్ ఏదైతే హరీష్ రావు ఆగస్టు 15 వరకు కూడా తన సవాల్ను స్వీకరిస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయలేరు అని కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ సవాల్ను స్వీకరిస్తానో, ఎక్కడ నేను అవసరమైతే రాజీనామా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి అంటే ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసుకోవడం, ఆ సవాల్ను స్వీకరిస్తారా లేదా ముఖ్యమంత్రి మళ్ళీ ఏదైతే నిన్న హరీష్ రావు సవాల్ను స్వీకరించిన నేపథ్యంలో ఇంకా స్పందించని సీఎం కూడా ఇప్పుడు దాన్ని ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి. కానీ ఒకరిపై ఒకరు అంటే సవాళ్ళ పర్వం మాత్రం కొనసాగుతుంది. నువ్వా నేనా అన్నట్టు, అంటే మాటల యుద్ధం. అంటే ఏదైతే ప్రాజెక్టులపై కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేర్చే విధంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమవుతుందని ప్రతి సభలో కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతా ఉంది. కానీ అది సాధ్యం కాదు అని కూడా ప్రతిపక్ష నేత అయినటువంటి హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నా అని కూడా చెప్పడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది దేనికి సంకేతాలని అనుకోవచ్చు? మనం ఒక సమస్య పరిష్కారం మీద మాట్లాడుకోవడం వేరు, అయితే ఇది రాజీనామాలకే ప్రాధాన్యత కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి? దీన్ని సవాల్తో స్వీకరించడంతో పాటు ఈ రోజు 10 గంటలకు రాజీనామా లేఖతో అమరవీరుల స్తూపం వద్దకు కూడా హరీష్ రావు వస్తా అని కూడా చెప్పడం జరిగింది. దీనికి కాంగ్రెస్ అంటే ఎలా స్పందిస్తుంది, అసలు దీనిపై అంటే ఆ సవాల్ను కాంగ్రెస్ కూడా సమర్థిస్తుందా, ఓకే అంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 గంటలకు అమరవీరుల స్తూపం వద్దకు హరీష్ రావు రానున్న నేపథ్యంలో అసలు అంటే పర్మిషన్ ఉందా లేదా, పోలీసులు ఎలాంటి తీసుకుంటారు, ఈ సవాల్ను కాంగ్రెస్ తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అంటే ఈ సవాల్ని కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, దీన్ని అసలు సీరియస్ గా తీసుకున్నారా, లెక్కల్లోకి తీసుకున్నారా, లేకపోతే రాజకీయంగా ఇవన్నీ మామూలే అన్న విధంగా చూసి చూడనట్టు వదిలేసే అవకాశాలు ఉన్నాయి? ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు చేసుకోవడం, మాటలు మాట్లాడుకోవడం మామూలుగా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సవాళ్లు జరుగుతున్న నేపథ్యంలో, ఆ సవాళ్లు స్వీకరించిన నేపథ్యంలో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సవాల్ విసిరడం జరిగింది. ఆ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను కూడా రావడం జరిగింది. అంటే దీనికి అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇంతవరకు ఏ నాయకులు స్పందించినప్పటికీ చూడాలి. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తే ఒకవేళ రాజీనామా లేఖతో వస్తా ఆగస్టు 15 లోపు అసలు సాధ్యం కాదు అని కూడా హరీష్ రావు చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపూరిత హామీలను ప్రజలు నమ్మకండి కూడా అని చెప్తూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ హామీలను ఎట్టి పరిస్థితుల్లో నేను సవాల్ను స్వీకరిస్తాను కూడా హరీష్ చెప్పడం జరిగింది. ఇవి ఈ రోజు అంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.